మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. స్టార్టింగ్ మూవీ ప్లే చేసినప్పుడు ఈయన చేయగలరా అసలు అనిపించింది. ఒకటే రూము, ఒక్కటే లొకేషన్, ఒక్కడే పర్సన్, ఏకపాత్ర అభినయం చేసి పడేశారు మొత్తానికి. ఇది ఒక రకంగా నిజంగానే ఒక అదృష్టం ఈ వేషం రావటం, కానీ సేమ్ టైం చాలా భయపడ్డానమ్మా. పైగా సెప్టెంబర్ 2 మా హీరో గారి పుట్టినరోజు నాడు రావటం చాలా ఆనందాన్ని ఇస్తుంది, కిక్ని ఇస్తుంది. మిమ్మల్ని ఆ సినిమాలో చూసిన వాళ్ళందరూ నిజంగా ఈయన రియల్ లైఫ్లో ఇంత సెంటిమెంటల్గా ఉంటారా? ఒక కుటుంబ విలువలకి కట్టుబడి బతికేవాడిని నేను. సో ఇందులో మీ ఇంప్లిమెంటేషన్స్ అంటే ఇలా కాదు బాస్, ఇలాంటివి చేద్దామని ఏమన్నా ఇంప్లిమెంట్ చేసిన మీరేంటి చాలా ఫిక్స్ అయిపోయారా? నేను సింగిల్ లైన్ లో తప్ప ఈ రోజు నేను మాట్లాడదాం కాదమ్మా. ఇదే పొలిటికల్ గా అయితే మీరు ఇలాగే మాట్లాడతారా? సో ఈ రోజు మరి మీరు ఇంత గొప్ప పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే ఏం నమ్ముతారు? పవన్ కళ్యాణ్ గారి దయ. సో ఎందుకు అని అంటే మీరు ఆల్మోస్ట్ దేవుడు చూసినంత రాజకీయ నాయకులు ఉన్నారు, అవసరానికి మించి లేదా ఒక కొంత సేవింగ్ నుంచి బ్లాక్ మనీ వరకు, ఆ తర్వాత తరతరాలు వాళ్ళు కూర్చుని ఎంతగా సంపాదించి ఏం చేస్తారన్న పాయింట్లో మీరు ఒక డైలాగ్ చెప్తారు. అవకాశం కల్పించకూడదు, వచ్చిన అవకాశాన్ని వాడుకోపోవడం వాడు తప్పు. వాస్తవాల్లో బతుకుతాం ఎవరైనా సరే. సో ఇప్పటివరకు మీరు సంపాదించింది ఏంటి అని అంటే ఏమంటారు? మిమ్మల్ని అడుగుతుంటే మీకు దానికి దీనికి సంబంధం లేదు, ఇది నాకు అప్లికబుల్ కాదు అని అన్నారు. అబద్ధం ఎందుకు చెప్పాలి? నేను ఈ అన్ని టైం వేస్ట్ మాటలు నేను మాట్లాడను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బండ్ల గణేష్ గారి ఇంటికి వచ్చాం. బయట మాత్రం చాలా పెద్ద బోర్డు పెట్టారు, ఏంటంటే పర్మిషన్ లేదే లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని. సార్ ఐ థింక్ నేను పర్మిషన్ తీసుకునే వచ్చినట్టున్నాను. ముందైతే గెస్ట్ వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. మొత్తానికి ఫైనల్గా మిమ్మల్ని ఇలా కలవడం జరిగిందా? నాకు దట్స్ నైస్. లేదులేండి, మీ నాగరాజ్ గారిని మీరు చెప్పినట్టుగా మేము అక్కడ డిస్టర్బ్ చేయాలి. ఆయనకే మొత్తం అంతా సోషల్ మీడియా రైట్స్ రాసి చేసినట్టు. లేదు లేదు లేదమ్మా. వాసు గారు కూడా నా బెస్ట్ ఫ్రెండ్. మీ వాసు గారు నేను చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. వాసు అంటే నాకు చాలా ఇష్టం. సార్ యాడ్ డ్రీమ్స్ నా సొంత సంస్థ లాంటిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు డేగల బాబ్జీ, యాక్చువల్లీ ఆ పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? మొన్నటివరకు బ్లేడ్ బాబ్జీ అన్నారు, ఇప్పుడు డైగల్ బాబ్జీ అన్నారు. ఆ కథ అట్లాంటిది, ఆ కథకి ఆ టైటిల్ బాగుంటుందని పెట్టారు డైరెక్టర్ గారు. రైట్. నిన్న నేను ప్రీమియర్ షో చూడడం జరిగింది. యాక్చువల్లీ రియల్లీ ఇట్ వాజ్ సో నైస్ సార్. ఎవరు మీ నుంచి అలాంటి పెర్ఫార్మెన్స్ ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత బాగా చేయగలుగుతారా అనేది ఒక అందరినీ ఆలోచింపచేస్తుంది ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా. ఇట్ వాజ్ సో గుడ్ రియల్లీ. థ్యాంక్స్ అమ్మా. అంతా డైరెక్టర్ గారికి వెళ్తాం, క్రెడిట్ అంతా నాదేం లేదు. సార్ తమిళ్లో యాక్చువల్గా పార్థిబన్ గారు చేశారు. తమిళ్లో పార్థిబన్. అట్ ద సేమ్ టైం దీనికి చాలా మంచి అవార్డు వచ్చింది, మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది అనుకుంటా. దట్స్ అదే తక్కువ మందికి అటువంటి మంచి సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఫస్ట్ టైం పార్థిబన్ గారు చేసింది మీరు చూడడం జరిగిందా? యాక్చువల్గా చూశాను. అంటే ఫస్ట్ డైరెక్టర్ చెప్పాడమ్మా నాకు. డైరెక్టర్ చెప్పి నేను చాలా భయపడ్డాను. నా మీద ఎందుకు రిస్క్ వేసుకుంటావు అని వద్దు అని చెప్పాను. నేను డిస్కరేజ్ చేశాను డైరెక్టర్ని, వద్దులేరా నా మాట నువ్వు, నా ఫ్రెండ్ డైరెక్టర్ బాగా. తర్వాత కాదు నువ్వు చేయాల్సిందని గొడవ చేశాను. తర్వాత చేయకపోతే నేను చాలా మిస్ అయ్యాను జీవితంలో. నాకంటే నా గురించి నా ఫ్రెండ్ బాగా ఆలోచించాడని అనిపించింది నాకు. స్టార్టింగ్ మూవీ ప్లే చేసినప్పుడు ఈయన చేయగలరా అసలు అనిపించింది. బట్ ఒకటే రూము, ఒక్కటే లొకేషను, ఒక్కరే పర్సన్, ఏకపాత్ర అభినయం చేసి పడేశారు మొత్తానికి. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. అంటే సినిమా మొత్తం అంతా కూడా తను ఒక్కరే కనిపిస్తూ తన అన్ని ఎక్స్ప్రెషన్స్, ఒక ప్రేమని, ఒక కోపాన్ని, కొడుకు మీద ఉన్న వాత్సల్యాన్ని, భార్య మీద అన్ని రకాలైన ఎమోషన్స్ని ఇందులో చూపించగలిగే గొప్ప అవకాశం మీకు దొరికింది యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఇప్పటి వరకు ఉన్న మీ ఫిల్మోగ్రఫీని ఈ సినిమాని కంపేర్ చేస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఇది ఒక రకంగా నిజంగానే ఒక అదృష్టం ఈ వేషం రావటం, కానీ సేమ్ టైం చాలా భయపడ్డానమ్మా. మనం ఏం చేయటం ఈ సినిమాని. ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడే డైరెక్టర్ చెప్పాను, ఇంక ఇది ఓటీటీ రిలీజ్ చేస్తే మొత్తం పగిలిపోద్దురా బాబాయ్, ఓటీటీకి అయినా దృష్టిలో పెట్టుకుని చేయని చెప్పాను. కరోనా టైంలో ఏదో ఎవరో అడిగారో థియేటర్ రిలీజ్ అయిందని చేశాడు. కానీ అది నాకు తెలుసు, ఇది ఓటీటీ సినిమా, ఓటీటీలో ఆదరిస్తారు,
దీన్ని ఆశీర్వదిస్తారు. ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది నాకు తెలుసు. ఈ సినిమాని చాలా హత్తుకునే సినిమా తీస్తున్నామని నాకు తెలుసు. కాబట్టి డెఫినెట్గా నాకు ఇది మంచి అప్లాజ్. మీలాగే రేపు జనం చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, పైగా సెప్టెంబర్ 2 మా హీరో గారి పుట్టినరోజు నాడు రావటం చాలా ఆనందాన్ని ఇస్తుంది, కిక్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుందమ్మా. అంటే మీరు ప్లాన్ చేయలేదా? నిజంగా ప్లాన్ చేయలేదమ్మా. అవకాశం భగవంతుడు ఈ విధంగా కల్పించాడు. అంతేనంట. అంతే. నిజం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ మీకు కళ్యాణ్ విపరీతమైన అభిమానం అభిమానం కాబట్టి ఉన్నా కానీ అవకాశం వచ్చింది, దాన్ని వాడుకున్నాం మేము. సార్, తర్వాత ఇందులో నేను వెయిట్ చేశాను, బాబునన్నా చూపిస్తారేమో లేకపోతే వైఫ్ నన్నా చూపిస్తారేమో అని. ఐ వాజ్ వెయిటింగ్ టోటలీ. బట్ వాయిస్ మాత్రమే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మిగిలిన పాత్రలు అన్నీ కూడా మిగతా వాయిస్ మాత్రమే వినిపిస్తాయి. అన్ని సినిమాలో మీలాంటి అందరికి అర్థమైపోతుంది. ఎస్పీ మాట్లాడుతాడు, డాక్టర్ మాట్లాడు, పోలీస్ అసలు మాట్లాడు, భార్య మాట్లాడు, కొడుకు మాట్లాడుతుంటాడు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక్కడే కనిపిస్తుంటాను, అందరితో మాట్లాడను. అదే గమ్మత్తు సినిమాలు. కానీ మిమ్మల్ని ఆ సినిమాలో చూసిన వాళ్ళందరూ నిజంగా ఈయన రియల్ లైఫ్లో ఇంత సెంటిమెంటల్గా ఉంటారా ఈయన, లేకపోతే ఇంత ఫ్యామిలీ పర్సన్గా ఉంటారా అని అంటే ఏం చెప్తారు సార్ మీరు? నేను నిజంగా చాలా సెంటిమెంటల్ ఫెలోని, చాలా ఫ్యామిలీ పర్సన్ని. నేను నా తల్లిదండ్రులను కానీ నా ఫ్యామిలీని కానీ ఇష్టపడేవాడిని, ప్రేమించేవాడిని. నా గురించి తెలియని నేను మాట్లాడడం నాకు తెలియదు, కానీ నేను చాలా సెంటిమెంటల్ ఎక్కువ నాకు. సేమ్ టైం నేను ఒక కుటుంబ విలువలకి కట్టుబడి బతికేవాడిని. నేను నాకు సరిపోద్ది క్యారెక్టర్. ఇప్పుడు మీరు పెంచుకుంటున్న పాప ఏం చదువుతుందండి? రైట్, ఇప్పుడే వెళ్ళింది బయటికి. ఇప్పుడు దాకా అక్కడ కూర్చొని ముద్దులు పెట్టి వెళ్ళింది. సార్, ఈ మూవీలో యాక్చువల్గా ఒక్క హత్య కేసులో మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోపెడతారేమో అని అనుకుంటాం. కానీ స్లోగా అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే వన్ బై వన్ ఒక మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఆడిని పలానా చంపాను, ఇట్లా చంపాను, అట్లా చంపాను. చూసే వాళ్ళకి కాసేపు మెంటలు వస్తూ ఉంటుంది. ఈడేంటర్ ఇంతమందిని చంపుతున్నాడని. ఎవరిని ఎట్లా చంపాడు కూడా పోలీసులు చెప్తాడు, ఎవరికి అర్థం కాదు. గమ్మత్తైన కథనం అమ్మ. స్క్రీన్ ప్లే ఎక్స్ట్రానరీ స్క్రీన్ ప్లే ఇది. తమిళ సినిమాకి ఇప్పుడు మన తెలుగుకి అన్న మార్పులు చేర్పులు ఏమైనా చేయడం జరిగింది? పెద్ద మార్పులు ఏమి లేవు, అదే కథనం అమ్మ. కానీ తమిళ కంటే బెటర్గా తీసాడు డైరెక్టర్ ఇక్కడ. అంటే ఇక్కడ నేటివిటీ కానీ బెటర్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం, డైరెక్టర్ చెప్పే విధానం, డైరెక్టర్ చేసేదంతా చాలా బాగా చేశారు. అంటే మీ వరకు మీరు ఎప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు? ఎవడో చేయలేదు, నేనేంటమ్మా, ఎవరో చేయలే. రైట్. అసలు నాకు ఇది వస్తుందని కూడా నేను ఊహించలే, ఎవడో చేయలేదు. మీరు ఎలాంటి హోంవర్క్ చేశారంటే ఏం చెప్తారు? నేను ఏం చేయలేదమ్మా, ఒక డైరెక్టర్ ఏం చెప్తా చేసేది. హోంవర్క్ చేశాను, భూమి బద్దలు కొట్టాను, నైట్ నిద్రపోను, రాత్రులు గడిపాను. ఈ కథ మీద ఎన్నో మదనాలు చేశాను, ఎంతోమందిని కూర్చోబెట్టి మీటింగులు చేశాను. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలని నేను నీకు చెప్పనమ్మా. నేను ఏం చేయాలి, డైరెక్టర్ ఏం చెప్తా చేశాను అంతే. సో ఇందులో మీ ఇంప్లిమెంటేషన్స్ అంటే ఇలా కాదు బాస్, ఇలాంటివి చేద్దామని ఏమన్నా ఇంప్లిమెంట్ చేసిన? మొత్తం డైరెక్టరే, నేను ఏం చేయలేదమ్మా. ఊరికే ఒకళ్ళ గుంజుకొని నా మెడలో వేసుకోవటం తప్పు అయిపోద్ది. నిజంగా మీరు ఉపవాసం ఉంటారా నిజ జీవితంలో ఎప్పుడన్నా? ఉంటాను. అవునా? ఎప్పుడు ఉంటారు? మండే, ఆల్మోస్ట్ మండే ఉంటాను. సో దేవుడు అంతే భక్తి ఉంది మీకు? విపరీతమైన భక్తి అమ్మ దేవుడు అంటే. మీరేంటి చాలా ఫిక్స్ అయిపోయారా? నేను సింగిల్ లైన్లో తప్ప ఈ రోజు నేను మాట్లాడదలుచుకోలేదు. ఇదే పొలిటికల్గా అయితే మీరు ఇలాగే మాట్లాడతారా? నాగరాజు గారు కూర్చుంటే ఎందుకు మాట్లాడతాను అట్లని కాదు. నిజంగానే దేవుడు అంటే భక్తి, ప్రేమ. దేవుడు అంటే భయం, దేవుడి మీద నాకు నమ్మకం. మన దేవుడు మన విధిరాతను నమ్మేవాడు నేను, అన్ని కాబట్టి చెప్తున్నాను. సో ఈరోజు మరి మీరు ఇంత గొప్ప పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే ఏం నమ్ముతారు? భగవంతుడి దయ, మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం, నేను నా కష్టం, పవన్ కళ్యాణ్ గారి దయ. సో ఎందుకు అని అంటే మీరు ఆల్మోస్ట్ దేవుడు చూసినంత అంటే నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చాడు కాబట్టి కృతజ్ఞత ఉండాలమ్మా. ఆ కృతజ్ఞత అంతే అంతే. ఇందులో కొడుకు పేరు కూడా పవన్ అనే పెట్టినట్టున్నారు. పవనే ఉంటుందమ్మా కొడుకు పేరు, పవన్. అవును. ఎందుకు? అది డైరెక్టర్ అనుకోకుండా పెట్టాడు, వేరే పవన్ 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 అని మాట్లాడుతుంటాం. సో మీ ప్లాన్ ఏం లేదు అందులో? నాది ఏ ప్లాన్ లేదు తల్లి, సినిమా ఆయన ఏం చెప్తే వచ్చేసి అంతే. ఈరోజు మీరు గట్టిగా ఫిక్స్ అయ్యారు సార్. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు అన్నీ అలాగే ఇచ్చారా లేకపోతే టైడ్ అయిపోయి ఇలా మాట్లాడారు? టైడ్ ఏం కాదు, అంతే ఇట్లాగే మాట్లాడుతున్నాను. నిజంగా నిజం. ఎప్పుడన్నా మీ లైఫ్లో, మీ మూవీ స్టార్ట్ అయిన కెరియర్లో ఎప్పుడన్నా ఇలాగా ఇండివిజువల్గా ఒక మూవీ అంతా మీరే కనిపించి ఒక హీరో క్యారెక్టర్ చేస్తారని ఎప్పుడన్నా ఊహించారా? ఎప్పుడు ఊహించలా. ఇది అబద్ధం, నేను అనుకోవాలా. ఇది కూడా చేద్దాం అనుకోవాలా. ఈ డైరెక్టర్ ద్వారా వచ్చింది, చేశాను అంతేగాని ఇట్లాంటి సినిమా వస్తుందని కూడా నాకు తెలియదు, ఇట్లాంటి సినిమా ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదమ్మా. సినిమాలో మీరు చూపించింది ఏంటనంటే డబ్బు ఉంటే న్యాయం ఎటు వెళ్తుంది, జ్యుడిషియరీ ఎలా ఉంది,
లేనివాడి పరిస్థితి ఏంటి అని. నిజ జీవితంలో కూడా సొసైటీలో అలాగే ఉంది యాక్చువల్గా 100% అమ్మ. కదా. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాడు ఒకడు పడే బాధ వ్యధనం ఈ సినిమా మీద ఎక్కించాడమ్మ, తెరకెక్కించాడమ్మ. చాలామంది హృదయాల్ని హద్దుకునే సినిమా ఇది. చాలామందిని ఆలోచింపజేసే సినిమా ఇది. చాలామంది కరెక్టే కదరా పాపం అనిపించే సినిమా ఇది. డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డబ్బును మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, డబ్బు లేకపోతే మనం కానీ మన పిల్లలు కానీ మన ఫ్యామిలీ కానీ ఏమైపోద్దని భయపడి ఆలోచింపజేస్తాం మా సినిమా. ప్రయారిటీ డబ్బుకి ఎంత వాల్యూ ఇవ్వాలని తెలుపుతుంది సినిమా. డబ్బు లేకపోతే మనం ఏంట్రా అని కూడా తెలుపుతుంది సినిమా. అవును. దాంతోపాటుగా మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు అందులో, ఏంటనంటే ఎవరైతే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు అవసరానికి మించి లేదా ఒక కొంత సేవింగ్ నుంచి బ్లాక్ మనీ వరకు, ఆ తర్వాత తరతరాలు వాళ్ళు కూర్చుని ఎంతగా సంపాదించి ఏం చేస్తారన్న పాయింట్లో మీరు ఒక డైలాగ్ చెప్తారు. అవును. అందులో కానీ నిజ జీవితంలో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ పాయింట్ గురించి? ఆలోచిస్తానమ్మా, ఆలోచిస్తా కానీ నేను తప్పని నేను ఎందుకంటానమ్మా. నేను తప్పని మాట్లాడినా. ఆ సినిమాలో ఉన్న గణేష్ గారు వేరు, విరిగా వేరు. వచ్చిన అవకాశాన్ని వాడుకోవటం, అవకాశం కల్పించకూడదు. వచ్చిన అవకాశాన్ని వాడుకోపోవటం వాడు తప్పు. నేను మడిగట్టుకొని కూర్చున్నాను, నేను మహాత్మా గాంధీ ముందు మనవాడిని, నేనేం చేయను అని చెప్పి నేను నమ్మనమ్మా. ఇవన్నీ వాస్తవాల్లో బతుకుతాం. ఎవరైనా సరే వచ్చిన అవకాశాన్ని వాడుకుంటాడు. వచ్చిన అవకాశాన్ని వాడుకోపోతాడు మనిషే కాదు. అంతేగాని మడ్రలో మానభంగాలు చేయమని నేను చెప్పను. అవకాశం వస్తే వాడుకుంటాడు. మడ్రలో మానభంగాలు చేస్తే దొంగ అవుతారు కదమ్మా. ఇప్పుడు రాజకీయ నాయకులు సంపాదించి అనుకోండి, వాడు రాజకీయ నాయకుడికి అవకాశం వచ్చి సంపాదించుకున్నాడు అనుకుంటాను నేను. అంతేగాని దాన్ని మరి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది అనుకో, జనం దాన్ని తిరస్కరిస్తారు. దీనికైనా ఒక హద్దు ఉంటుందమ్మా. నిద్రపోవడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, 10 ట్యాబ్లెట్లు వేసుకుని చచ్చిపోతాం. అవును. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కమ్మగా నిద్రపోవచ్చు, అడిగి హ్యాపీగా మంచి స్లీప్ వేసామంటాం. నిద్ర వస్తుంది కానీ 10 ట్యాబ్లెట్లు వేసుకుంటే కోమాలోకి వెళ్ళిపోతాం. ఏదైనా ఎక్కువైపోతే డేంజర్. ఏదైనా ఎంత మోతాదు ఉండాలో అంత ఉంటే జీవితం ఏదైనా సాఫీగా అయిపోతుంట. ఇప్పుడు ఇంతకీ బయట ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రాకుండా బోర్డు ఎందుకు పెట్టారు చెప్పండి? ఎవరెవరో ఊరికే వచ్చి సాగు దొబ్బుతూ ఉంటారు పర్మిషన్ లేకుండా. నేనే ఎవరికో ఉంటాను మాట్లాడుతూ ఉంటాను చెప్తాను. నా వైఫ్ పిల్లలు అందరూ ఉంటారు, అందుకని ఎవరు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారని బోర్డు పెట్టించాను. రైట్. సో లేదులేండి, బయట మీరు బోర్డు బండ్లాజ్ అని పెట్టారు కదా, సో అది చూసన్నా ఒక భయానికి మీ ఫ్యాన్స్ తప్ప ఎవరైనా పర్మిషన్ లేకుండా మన హద్దులు మన పరిస్థితుల్లోకి రాకూడదని నా ఇష్టం. ట్రూ. అబ్సల్యూట్లీ సార్, డౌట్ లేదు అందులో. మీ లైఫ్లో మీకున్న సెంటిమెంట్స్ అంటే ఏం చెప్తారు? నాకు ప్రతి ఒక్కటి సెంటిమెంటేనమ్మా. నా తల్లి సెంటిమెంటే, నా తండ్రి సెంటిమెంటే, నా బిడ్డల సెంటిమెంటే, నా భార్య సెంటిమెంటే, నా ఫ్యామిలీ సెంటిమెంటే, నా ఫ్రెండ్స్ సెంటిమెంటే. నేను ఎలా ఇంటర్వ్యూలు ఇద్దాను వరే వాళ్ళు ఏంటో టైము అని అడుగుతాను. అట్లా నాకు అన్నీ చూసుకొని నేను అడుగు చేస్తూ ఉంటానమ్మా. నేను బాగా సెంటిమెంటల్ ఫీల్ అని. అట్లాగే చాలా కర్కొట్టుకుండా కూడా కొన్ని విషయాల్లో మన ఎవడన్నా అనిపిస్తే వాడికి లెక్క ఇచ్చేయాలరా రివర్స్ అని ఫీల్ అవుతూ ఉంటాను. విత్ ఇంట్రెస్ట్ పే చేసేయాలి వెనక్కి అని, ఇంట్రెస్ట్ ఏదో విధంగా పే చేసేదాకా ఊరుకోను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా మీరు? నమ్ముతానమ్మా. అవునా? సో ఇప్పటివరకు మీరు సంపాదించింది ఏంటి అని అంటే ఉంటారు? నేను దేవుడు నన్ను ఇట్లా ఉండమని పెట్టాడు, నేను సంపాదించాను. కర్మ సిద్ధాంతం అంటే మన జీవితం ఇది, దేవుడు ఇట్లా డిజైన్ చేశాడు, ఇట్లా వెళ్తున్నాం. ఒక్కోసారి డౌన్ అయ్యామంటే దేవుడు మన ఇట్లా డిజైన్ చేశాడు, ఇట్లా అవుతున్నాం, ఇట్లా పైకి వెళ్ళాలని అవుతాను అంట. ప్రతి ఒక్కటి నేను నెగిటివ్గా ఆలోచించనమ్మా. నాకేమైనా ప్రమాదం వచ్చినా కానీ భగవంతుడు మనకి దెబ్బ కొట్టాలని పెట్టాడురా, ఈ 2-3 ఏళ్ళ నుంచి మనకి కలిసి రావట్లేదంటే మనకు అనుభవించాలరా, తర్వాత ఇట్లా వస్తుందిరా. నేను ఆశాజీవిని, గోలు కొడతాను, నమ్మకంతో బతుకుతాను, డెఫినెట్గా అనుకున్న సాధిస్తాను, ధైర్యంతో ఉంటాను. అందుకంటే ఎప్పుడు డిప్రెస్ అవనమ్మా. పలానాడు అది అన్నాడు, పలానాడు ఇది అన్నాడు అంటాను. ఎవరైనా సరే నన్ను అంటే వాడు అనేస్తాను. నేను నన్ను ఎవరన్నా అంటే నేను అనేస్తాను అంతే. ఏమవుద్ది అని అనుకుంటాను, నేను భయపడ్డాను నేను దీనికి. అందుకు నేరా ఎవడన్నా నన్ను తక్కువగా మాట్లాడితే నేను అవతలాడే ఎంత పెద్దడే తక్కువగా మాట్లాడేస్తాను. అది నా వీక్నెస్ అవ్వచ్చు, నా బలం అవ్వచ్చు, నా ధైర్యం అవ్వచ్చు. నేను అవతలాని పొజిషన్ గురించి ఆలోచించడం, నా మనసులో ఏది అనిపిస్తే నేను అనిపేస్తాను అంతే. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మీరు బేసిక్గా మీ ఫ్యామిలీ బిజినెస్ ఒకటి ఉంది యాక్చువల్గా, పౌల్ట్రీకి సంబంధించి. సో ఆ బిజినెస్ అనేది మనం పక్కన పెడితే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అదర్ సెగ్మెంట్. సో ఈ రెండింటిలోనూ కూడా మీరు నేర్చుకున్నది ఏంటండి? ఏముందమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారమ్మా. కష్టపడ్డాడే పైకి వస్తాడు, కష్టపడినాడు పైకి రాడు, ఎన్ని కాదు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు. మనకంటే బాగా అద్భుతంగా కష్టపడతారు. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చిన
పాపం బీహార్ నుంచి కానీ యూపీ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన కార్మికులు పడే కష్టంలో మనం 1% పడం. కానీ అదృష్టం నమ్ముతాను నేను. మన కష్టంతో పాటు మన అదృష్టం కూడా కలిసి రావాలని నమ్ముతాను నేను. కష్టపడ్డాడే పైకి వస్తాడు, లేకుంటే అడుగు పైకి రాడు అనే మాటలు నేను నమ్మను. కానీ సినిమాలో మీరు చూపించింది ఏంటంటే డబ్బు ఎంత అవసరం అనేది, డబ్బు ఎంత చెడ్డదనేది కూడా మీరు చూపించారు అందులో. డబ్బు ఎంతవరకు సంపాదించాలి, ఏది అనవసరం ఏది అవసరం అనేది కూడా చెప్పారు. నిజ జీవితంలో మిమ్మల్ని అడుగుతుంటే మీకు దానికి దీనికి సంబంధం లేదు, ఇది నాకు అప్లికబుల్ కాదు అని అన్నారు. కరెక్ట్ అమ్మా. అబద్ధం ఎందుకు చెప్పాలి నేను? డబ్బు కొంచెం చాలమ్మా, మరీ డబ్బు ఎక్కువ, నేను డబ్బు సంపాదించి పేదలకు పంచుతాను, ఇవన్నీ టైం వేస్ట్ మాటలు నేను మాట్లాడను. ఎంత డబ్బు అని ఇంకా కావాలనుకుంటూ ఉంటాం. డబ్బు సంపాదిస్తేనే నాకు ఎక్కువ. డబ్బు అనవసరం, డబ్బు ఎన్ని మాటలు. ఇప్పుడు సరిపోదా మీకు? ఇప్పుడు మీకున్నది దేవుడు ఏం చెప్తాడు? ఎట్లా సరిపోద్దమ్మా? మనం ఎంత సంపాదించాం ఏంటి? దేవుడు ఎట్లా సరిపోద్ది? దేవుడు ఇంకా ఇంకా ఇంకెంత ఇస్తాను తీసుకుంటాను. సో ఇలాంటి సినిమాలు అంటే ఇది ఆల్మోస్ట్ నాన్ కమర్షియల్గా ఉంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే, ఒక మంచి సినిమా వచ్చింది, బండ్ల గణేష్ చాలా మంచి సినిమా చేస్తారనే టాక్ ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్. డౌటే లేదమ్మా. సినిమా మెచ్చుకుంటారు, అందరు మెసేజ్లు పెడతారు, డైరెక్టర్కి మంచి బాగుంటుంది తల్లి. కరెక్ట్. అయితే ఇలాంటివి అంటే ఇది ఓటీటీ ఫిల్మ్ కాబట్టి మనకు పెద్దగా టెన్షన్ లేదు. అన్లెస్ అంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో కోట్ల రూపాయలు పెట్టి తీసే సినిమాలు థియేటర్ ఖాళీగా ఉండడం వల్ల కానీ, లేదా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం లాంటివి ఎక్కువ నష్టాలు చూసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇలాంటి ఏమంటారు నాన్ కమర్షియల్ మూవీ రావడం అనేది ఇట్స్ రియల్లీ గుడ్, ఒక మంచి మార్పు కొత్త స్టెప్ అనుకోవచ్చు. అయితే ఇలాంటి సినిమాలు తీసే ఉద్దేశం ఉందా? ఎందుకంటే మీరు ప్యూర్లీ బిజినెస్ మెన్గా ఆలోచించే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మీరు బేసిక్గా. సో ఇలాంటి సినిమాలు నేను తీనమ్మా. నేను తీను. అవునా? ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్. నేను సినిమా తీస్తే బాక్సులు బద్దలైపోవాలి, జనం ఆదరించాలి, రిలీజ్ రోజు పండగలాగా ఉండాలి, ఫక్తు కమర్షియల్ సినిమాలు తీస్తా, క్రేజీ సినిమా తీస్తా. నేను ఇట్లాంటి రిస్క్లు వేసుకునే సినిమా నేను తీయను. వాస్తవం చెప్తున్నాను నీకు. అవునండి. కానీ ఈ సినిమా తీయాలంటే ధైర్యం కావాలి, దమ్ము కావాలి. ఆ రెండు నాకు లేవు. ఇట్లా నా రిస్క్ తీసే దమ్ము, నా ధైర్యం నాకు లేదు. భగవంతుడు మీకు ఒక అవకాశం ఇచ్చి నీకు బోల్డ్ అంత అధికారం ఇస్తున్నాను, ఏం కావాలంటే అది చేసి నేను టేక్ ఇట్ గ్రాంటెడ్ అని అంటే ఏం చేస్తారు? ఫస్ట్ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వడు, అట్లా అనడు, అన్నా కానీ నేను ఆలోచిస్తాను. అలా కాదు. ఇప్పుడు సినిమాలో మీరు డైగల్ బాబ్జీ దాంట్లో ఏం చేస్తారు, మీకు వచ్చిన ఒక కష్టాన్ని మీకు నచ్చినట్టుగా దేనికి యాంటీ అయినా పర్లేదు చేసుకుంటూ వెళ్ళారు. అది మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, బాధనే మిగిల్చిందా అనేది మనం తీసి పక్కన పెడితే అల్టిమేట్లీ అది మీకు అవకాశం లేకపోయినా ఆ అవకాశాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. సో ఆ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్నాను, సొసైటీలో ఎంతో చెడు ఉంది, సో మీకు కరెక్ట్ చేసే అవకాశం భగవంతుడు కనుక ఇస్తే ఏం చేస్తారు మీరు? ఎవడు వింటాడమ్మా మరి మాట, నువ్వు బలేదానికి ఇవన్నీ ఎందుకు వింటారమ్మా? ఎవడ మాట వినరు. విన్నారనుకో అని మనం చెప్తే మన పిల్లలే మనకి క్వశ్చన్ ఆన్సర్ చెప్తే నాన్న నువ్వు చాలేదు పని చూసుకో అంటారు. అవన్నీ నేను నమ్మనమ్మా. ఇప్పుడు ఎవడు కొంట ఆడే తీసుకుంటాడు, ఎవడు రోడ్డు ఆడే చేసుకుంటాడు. పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు. దాన్ని బాగా నమ్ముతాను నేను. ఇప్పుడు మన సమస్యలు మనమే తెచ్చుకుంటాం, ఆ సమస్యలు మనమే సాల్వ్ చేసుకుంటాం. మనకి ప్రాబ్లమ్స్ మనమే తెచ్చుకుంటాం, ఆ ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్. అదే జీవితం. నేను ఏ సమస్య చేయను, ఇంట్లో కూర్చొని బయటికి వెళ్తే సమస్య వస్తాను, ఇంట్లో కూర్చుంటే వాడు దేనికి పనికి వస్తాడు? బయటికి వెళ్ళాలి, సమస్యలు తెచ్చుకోవాలి, కొట్లాడాలి, ఫైట్ చేయాలి, అన్నీ చేసుకోవాలి, బతకాలి. అది జీవితం. నేను ఏం చేయనండి, మాకు గొడవలు వద్దండి, మా అబ్బాయి చాలా మంచివాడండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళండి, ఇంట్లోనే వీడియో గేమ్స్ ఆడుకుంటా అంటే నాకు అట్లాంటి కొడుకు పుట్టినా నువ్వు కొన్ని ఉంటే గొంతుక పిసికేస్తాను. ఇప్పుడు మీ పిల్లలు అలాగే పెంచుతాను. నేను అట్లా పెంచాను, తిరగంటారా అని చెప్తాను. ఓకే, తిరగండి, కష్టపడండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, ప్రాబ్లం తెచ్చుకోండి. కొట్లాటలు తెచ్చుకోవద్దు, తప్పుంటే కొట్టుకోండి, తిట్టుకోండి, కానీ బాగా బతకండి. మనకి ఎందుకని అట్లా ఆ స్టైల్ నాది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు పుట్టినవాడు గిట్టక తప్పదు అని నగ్న సత్యాన్ని మీకు తెలుసు, తెలిసినా కూడా మరి డబ్బు మీద మీకు ఎందుకంత వ్యామోహం? డబ్బు మీద వ్యామోహం లేదు. మనిషి ఎట్లా అవుతాడు? దేని మీద ఉంటుంది వ్యామోహం? డబ్బు మీద వ్యామోహం కదా. డబ్బు సంపాదన కనీసం ఉండాలమ్మా, అవసరం అమ్మ. ఈరోజు తల్లిదండ్రుల కంటే ఎక్కువ విలువైంది డబ్బు అమ్మ. డబ్బు లేకపోతే రేపు చేసే ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? ఫోన్ ఎత్తడం ఎవడు? ఫోన్ ఎత్తరు ఎవరు? మనకు డబ్బు ఉండాలి, డబ్బు కష్టపడి సంపాదించుకోవాలి, సేవ్ చేసుకోవాలి. నేను చాలామంది డబ్బు లేని వాళ్ళని చూస్తాను, నాకు తెలుసు ఆ బాధ తెలుసు, ఆ వ్యధ తెలుసు. డబ్బు ఎంత ఇంపార్టెన్సో నాకు తెలుసు.
అందుకని మన తల్లిదండ్రులు మనం ఎంత పూజిస్తామో ఎంత ప్రేమిస్తామో మన డబ్బును కూడా అంత ప్రేమించి పూజించాలి. ఆ డబ్బే ఉందలేరా అని నేను మాట్లాడను అంటే నాకు వాడి మీద వాడి క్యారెక్టర్ వాడి మీద నాకు విరక్తి కలుగుతుంది, కరెక్ట్ కాదనిపిస్తుంది. మీకు కష్టం వస్తే ఫస్ట్ మీరు ఫోన్ చేసి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేది ఎవరికి అంటే? నేను ఎవడో చెప్పను నాకు కష్టం వస్తే, నిజమా? నేనే సాల్వ్ చేసేస్తాను. ఈ రోజు సరే, ఈ రోజు అంటే మీకు ఒక స్థాయిలో ఉన్నారు, ఎవరికి ఫోన్ చేసినా ఏ స్థాయి లేనప్పుడు కూడా నేను వాడు చెప్పాడు కదా. కష్టం వస్తుందని వాడు చెప్తే వాడు హెల్ప్ కూడా చేయడు, ఇంకా 10 మందికి చెప్తాడు చెప్తాడు. ఇంకా నేను ఎందుకు చెప్తుందని అట్లా నా కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకొని ఇష్టంగా మలుచుకొని దాన్ని ఫైట్ చేసి సక్సెస్ అవుతా. అందుకని నాకు కష్టం వచ్చిందని నేను ఏడుస్తూ కూర్చొని నా పిల్లలకే చెప్పను, మా మదర్ ఫాదర్కే చెప్పను. నేను నా కష్టాన్ని నేనే లోపలే ఉంచుకుంటా, నేను సాల్వ్ చేస్తా అన్నైనా చెప్తా, ఇట్లా వచ్చింది ఇట్లా చేసామని చెప్తా. నేను ఎప్పుడు నా కష్టాన్ని ఎప్పుడు చెప్పను ఎవరికి. ఇందులో ఒక సీన్లో మీరు ఫోను అక్కడ కావాలనే మర్చిపోతారా, లేకపోతే తెలియకుండానే మర్చిపోయారా? యాక్చువల్లీ కావున కథలో అట్లా ఫోన్ అక్కడ ఉంటుంది. ఆ ఫోన్ మన సినిమాలో అదే కథ తమిళ అట్లా వచ్చి కావాలని మర్చిపోవటం అట్లా ఏమి ఉండదు. ఓకే, అంటే అలానే కాదు, అనేది స్టోరీ పరంగానే అందులో ఆ క్యారెక్టర్కి మీరు వాంటెడ్లీ అంటే ఆల్రెడీ అక్కడ ఏదో జరుగుతుందని మీకు ముందే హింట్ ఉండి మర్చిపోయారా? లేకపోతే మర్చిపోతాం. అదే అంటున్నాను నేను. దట్స్ వాట్. మీ రియల్ లైఫ్లో మీ ఫోన్ ఎక్కడైనా మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి? ఎప్పుడు నేను ఏమేమి అట్లా మర్చిపోవటాలు పోగొట్టుకోవటాలు ఏమో జరగవమ్మా నాకు. నాకు వింత అనిపిస్తుంది. ఏమండి ఫ్లైట్లో ఫోన్ మర్చిపోయామండి, పర్స్ మర్చిపోయామండి, బ్యాగ్ మర్చిపోయామంటుంటారు. అలా చూస్తే నాకు పైనుంచి కింద చూస్తా, మన వస్తువుని వీడు మర్చిపోతున్నా అంటే వీడికి అసలు వీడికి అంత అజాగ్రత్త రాయడని. నా జీవితంలో ఏ వస్తువు మర్చిపోలేదు ఇప్పటివరకు, నాకు అది ఎదురేది కాలేదు. అది విచిత్రం అనిపిస్తుంది. ఎప్పుడైనా కోపం వస్తే ఫోన్ పగిలిపోద్ది అంతేగాని తర్వాత బాధపడతారు, 2 లక్షల రూపాయలు ఫోన్ పగలగొట్టాను అనుకుంటా. కానీ మర్చిపోవటాలు అయ్యయ్యో అని అట్లా ఉండవు మనకు. లాస్ట్లో మూవీ లాస్ట్లో మీ చెప్పుల పేరు కూడా చూపిస్తారు, వాళ్ళ చెప్పుల పేరుతో పాటు. అంటే ఇట్ మీన్స్ మీరు వాళ్ళని కూడా కంప్లీట్ చేసేసినట్టే. అంతే కదా, అంతే అంతే కదా మరి. అదే అదే స్క్రీన్ ప్లేలో గొప్పతనం డైరెక్టర్ తీసిన విధానం. ట్రూ. కానీ ఒక అమాయకమైన వ్యక్తి, ఒక కల్మషం లేని వ్యక్తి, లేదు అంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తికి ఒక మోసం చూస్తే పిల్లిని సైతం ఒక రూమ్లో పెడితే ఎలా అయితే రివర్స్ అవుతుందో అదే ఈ కథ అమ్మ కదా అనిపించిందా మీకు? అంతే చాలా. ఇప్పుడు ఏదైనా తెగేదాకా లాగకూడదమ్మా, లాగిన ట్యాక్ చేయాలి కానీ లాగేయకూడదు. ఒకసారి తెగితే అతుక్కోదు. ఎంత తెగిపోయినాక కానీ ఎంత అతికిచ్చిందే పోద్ది. బంధమైన రిలేషన్ అయినా ఏదైనా తెంపుకోకూడదు. తెంపిన ట్యాక్ చేయాలి కానీ తెంపేయకూడదు. తెగిపోతే ఏముందమ్మా, లైఫ్ ఏముంది, కిక్కే ఉంది. ఇంకా ఎంత ఒకసారి తెగిపోయినాక తెగిపోయినట్టే అంతే. కథ అట్లాంటిది కథ. ఒక నమ్మిన భార్య, ప్రాణంగా చూసే భార్య, పిల్లాడి కోసం బతుకుతాం అనుకున్న భార్య భర్తను ఒకసారి మోసం చేసి 2 సార్లు మోసం, 14 జీవితం మోసం చేస్తే వీళ్ళు అయిపోయాడు. కథ అదే సింపుల్ కథ, బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మ కథ. అవును లేదు, మోరల్ ఆఫ్ ద స్టోరీ వాజ్ సో గుడ్ రియలీ. కానీ నిజం చెప్పండి, మీరు సినిమాలో చేసిన తర్వాత మీలో ఒక అంతర్మధురం ఏమీ రాలే? అబ్బాయి ఈ సినిమా నేను చేయకపోతే చాలా తప్పు చేసినాడు అయ్యేవాడిని, చేసి మంచి పని చేశాను ఫీల్ అయ్యా డబ్బేం చెప్పినాక. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీకేమి? నాకు హ్యుమానిటీస్ గ్రౌండ్స్లో అంటే నాకు నిజం కదా, డబ్బు లేకపోతే ఎవడైనా ఇంతే కదా. ఇంకా ఈ సినిమా చేసిన తర్వాత నాలో జాగ్రత్త పెరిగింది. ఇంతకుముందు ఎవరికంటే డబ్బులు ఇట్లాంటి అట్లా ఇచ్చాను, ఈ మధ్య అవి కూడా ఎందుకురా జాగ్రత్తగా ఉండాలి. డబ్బే ప్రపంచాన్ని శాసించేది, డబ్బే చాలా విలువ గలది, డబ్బే అని అనిపించింది. సో ఇప్పుడు ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ ఈ మూవీ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒక మాటలో? ఇది మంచి సినిమా, హృదయాన్ని హద్దుకునే సినిమా, మంచి కథనంతో. అక్కడ పార్థిపన్ రాసి యాక్ట్ చేశాడు, దాని ఇక్కడ వెంకట్ అనే కుర్రాడు నా ఫ్రెండ్ అద్భుతంగా చేశాడు. ఈ సినిమా తప్పకుండా ఆహా ద్వారా ఓటీటీలో చూసి నన్ను దయచేసి మీ అభిప్రాయం మాకు చెప్పి నన్ను ఆశీర్వదిస్తారు. మీరు మంచి సినిమా తీశారని మీరు డెఫినెట్గా మీరు ఇట్లాంటి కథలు ఆలోచించడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. చాలామందికి కూడా ఈ సినిమా చాలా జీవితాల దగ్గరగా ఉండే సినిమా అమ్మాయిది. ట్రూ. కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే అమ్మాయి అంతా ప్లాన్డ్గా మిమ్మల్ని కూడా నేను కూడా ఊహించలేదు కదమ్మా. నన్ను కూడా ఆఖరికి నా భార్య నన్ను ఇట్లా మోసం చేస్తుకొని నేను కూడా ఊహించను. అదే ఈ సినిమాలో గొప్పతనం. అవును, అక్కడికి ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు క్షమిస్తాను. బిడ్డ కోసం మన దీనికోసం అని చెప్పగా నమ్ముతాం. ఎవడైనా ఎంత తప్పు చేసినా కానీ కొడుకుని కానీ భార్యని కానీ తల్లిదండ్రులు కానీ దూరం చేసుకోవడానికి అంత ఇష్టపడరు. ఇష్టపడ్డారంటే వాడు మనిషే కాదు. తప్పుని సర్దిదిద్దుకొని
ముందుకెళ్ళిపోదాం, జీవితాన్ని గడిపేద్దాం అని ఆలోచిస్తారు. కానీ అన్నిసార్లు క్షమించే గుణం ఉన్న గొప్ప మగవాడు కూడా ఆడది మోసం మీద చేస్తే వాడు ఈ పనిష్మెంట్ ఇవ్వడం అనేది నిజమనిపించే సినిమానే ఈ డేకల బాబ్జీ అమ్మ. నిజంగా అండి, అంటే బండ్ల గణేష్ గారు ముందే చెప్తున్నాను, ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ మూవీ. ప్రతి మనిషిని ఆలోచింపచేస్తుంది. అందరూ చూసి ఆయన చెప్పినట్టు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మ, ఛానల్ ద్వారా నేను కలవడం ఆనందంగా ఉంది.